వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఈ రోజుల్లో చాలా మంది మహిళలు దూర ప్రాంతాలకు ఒంటరిగానే రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అలాంటి టైంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది రైల్వే శాఖ. అవేంటో మీకు తెలుసా? రైళ్లలో సాధారణంగా సీనియర్ సిటిజన్ కోటా కింద 60 సంవత్సరాలు దాటిన వారు టికెట్ బుక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే మహిళలకైతే ఈ ఏజ్ లిమిట్ 45 ఏళ్లే. పైగా వారికి లోయర్ బెర్త్ కేటాయిస్తారు. దీంతో పాటు సీనియర్ సిటిజన్ విభాగంలోనే కాకుండా మహిళలందరి కోసం కూడా కొన్ని సీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తోంది రైల్వే శాఖ. రైళ్లలో మహిళలకు ప్రత్యేక బోగి ఉంటుంది. అందులో పురుషులకు ప్రవేశం ఉండదు. 12 ఏళ్లలోపు బాలురకు మాత్రమే అనుమతి ఇస్తారు. అలా కాకుండా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పురుషులు మహిళా కంపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తే మహిళల ఫిర్యాదు మేరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది భారతీయ రైల్వే శాఖ. 1989 ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం మిలిటరీ సిబ్బందికి మాత్రమే మహిళల బోగీలోకి ఎంట్రీ ఉంటుంది. ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం మహిళా ప్రయాణికులు పొరపాటున టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తుంటే వారిని బయటకు పంపేందుకు టీటీఈకి అనుమతి లేదు. ఫైన్ చెల్లించి ఆ మహిళ తన జర్నీ కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ తను ఆ ఫైన్ చెల్లించలేని స్థితిలో ఉంటే అప్పుడు కూడా టీటీఈకి తన మీద యాక్షన్ తీసుకునేందుకు ఎటువంటి అధికారమూ ఉండదు. ఒకవేళ అలాంటి మహిళను ట్రైన్లోంచి దిగమని చెప్పాలన్నా, వారితో మాట్లాడాలన్నా ఖచ్చితంగా మహిళా కానిస్టేబుల్ మాత్రమే ఆ పని చేయగలరు. అంతేకాదు, మహిళల భద్రత కోసం భారత రైల్వే శాఖ సీసీటీవీలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో లేకపోతే దానిపై ఫిర్యాదు చేసే అధికారం కూడా మహిళలకు ఉందనే విషయాన్ని గమనించాలి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.